ఓకే, డిఫరెంట్ క్లేస్ ఉంటాయి. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లే అట్లా ట్రై చెప్తా ఉంటాను. ఇది ఏంటి, ఎట్లా దొరుకుతుంది, ఏం చేయాలి, మనం చేయాలంటే ఇది ప్రాసెస్ అంతా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ పిన్స్ తీసుకోవాలి. ఓకే, ఇది చాలా డేంజర్, దీనిపైన పడినాయి అనుకో సో మిషన్ ఖరాబ్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇలానే పెట్టకుండా కొంచెం ఇట్లా నీడింగ్ చేసుకోవాలి. ఏమన్నా క్రాక్స్ లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని సెంటర్ పాయింట్ ఏంటి అన్నది చూసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎట్లా చూపిస్తుంది నీకు, మిషన్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ మన చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఇలా పెట్టాలి. ఓకే, సో ఇలా పెడితే ఇక్కడ ఆల్రెడీ సెంటర్ పాయింట్ ఉంది, బట్ క్లే తోటి నిండుకొని ఉంటుంది ఒక్కొక్కసారి. సో అప్పుడు ఎట్లా తెలుస్తుంది, జస్ట్ ఇలా కొంచెం ఇలా పెట్టేసి ఓకే, సో ఇలా పెట్టాలి. చూసారా, సో ఇది సెంటర్ పాయింట్. చూసావా, సెంటర్ పాయింట్ అన్నది పాటరీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ పెట్టేసేయాలి, పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి ఇలా, సో దట్ ఫిక్స్ అయిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఆన్ చేసేసుకొని కొంచెం ఇట్లా చేతులు కడి పెట్టేసుకొని దీన్ని నెమ్మదిగా ఇలా షేప్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, తక్కువ ప్రెషర్ కూడా పెట్టకూడదు. చూడు, నేను ఈ రెండింటితో కొంచెం ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇలా ప్రెస్ చేస్తే లాంగ్ వస్తుంది. ఓకే, ఇలా ప్రెస్ చేస్తే కిందికి పోతుంది, లావ్ అయిపోతుంది. చూసారా, ఇలా సో ఇలా అన్నమాట. ఇంకా మనం ఏదైనా ప్రోడక్ట్ ఎట్లా ఏం చేసుకోవాలి ఏంటి అన్నది మనకు మైండ్లో ఐడియా ఉండాలి. ఓకే, సో నీకు ఫస్ట్ సెషన్ కాబట్టి చిన్న బౌల్ చూపిస్తాను. బౌల్ అన్నా, గ్లాస్ అన్నా, లేదంటే దియా చూపించనా, ఓకే. సో దియా కోసం కొంచెం క్లేనే సరిపోతుంది. సో ఫస్ట్ మనం దీన్ని ఇలా లాంగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా. ఓకే, సో మనం ఎంత దియా చేయాలనుకుంటున్నామో అన్న దాన్ని బట్టి క్యాల్కులేషను అంత క్లేని సపరేట్ చేసుకోవాలి ఇలా. ఓకే, లేదు నీకు చిన్న క్లేనే కావాలి, సారీ చిన్న దియానే కావాలి అనుకుంటే ఇంత సరిపోతుంది. ఓకే, సో ఇంత అయిపోయిన తర్వాత దీన్ని ఇలా నెమ్మదిగా ఓకే, దీన్ని సపరేట్గా నేను షేప్ అప్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా అయిపోయిందా, ఇలా అయిపోయిన తర్వాత చూడు, ఈ రెండు ఉన్నాయి కదా థమ్స్,
ఇలా పెట్టేయాలి. ఓకే, సో ఇలా సో అలా అయిపోయిన తర్వాత ఇలా లాంగ్ చేయాలి, మళ్ళీ ఇలా అడ్డంగా కూడా చేయాలి. ఇలా వచ్చిన తర్వాత పైన మనకి అంత ఈవెన్గా అనిపించట్లేదు కదా, సో దానికోసం కొంచెం కట్ చేసుకోవాలి, ఈవెన్గా చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఈవెన్ చాయ్ బౌలు అలా కూడా చేయొచ్చు, దియా చేయొచ్చు, లేదంటే ఇట్లా లాంగ్గా గ్లాస్ చేయొచ్చు. ఏం చేయమంటావు? గ్లాస్ చేయమంటావా? చిన్న గ్లాస్ అవుతుంది. ఏం చేయాలంటే దీన్ని రెండింటిని ఇలా పెట్టేసుకొని కొంచెం ఇట్లా లాంగ్ చేయాలి. చూడు, చూసావా? చిన్ని బున్ని గ్లాస్ చూసావా? అంతే. ఎలా ఉంది? క్యూట్గా బాగుందా? అంతే. కొంచెం లాంగ్ చేయాలనుకుంటే ఇంకా కొంచెం ఇట్లా ఇలా అనేసాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇట్లా ఈవెన్గా రావాలి కదా, సో నేను ఈ ఫింగర్ని ఇలా పెడుతున్నాను. ఓకే, అలా రావడం, లేకపోతే షేపు ఇలా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా వస్తుంది. దానికోసం ఇలా చేయాలి. ఓకే, ఇంకా చాలా కట్ చేయరా? ఎక్కువ క్లే తీసుకోవాలి. ఇంకా ఇది చిన్న దాని కోసమే ప్లాన్ చేశాను కదా, అదే నీకు ముందు ముందు సెషన్స్లో నేను అది చూపిస్తాను. ఎక్స్ట్రా వాటర్ అనిపించినా ఏమనిపించినా ఇది ఉంది కదా స్పాంజ్, దీన్ని ఇట్లా వాటర్లో ఇట్లా స్క్వీజ్ చేసేసి ఇలా పట్టేసుకొని ఇలా కూడా చేయొచ్చు. నేను కట్ చేస్తాను. ఓకేనా, కొంచెం ఎక్కువ తక్కువ అయింది కదా, బట్ చూడు కదా. ఇప్పుడు కొంచెం టచ్ చేయి.
ఫీల్ కాదు. చూడు, నువ్వు ప్రెస్ చేస్తే అక్కడ మూమెంట్ జరుగుతూ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయి. బాగా ప్రెషర్ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. ఫస్ట్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి క్లియర్. కొంచెం చేతులకు తడి పెట్టుకో, అంతే. అలా ఇప్పుడు అదవుతుందా? అలా అర్థం చేసుకో ఫస్ట్. దాన్ని ఇలా చేయడం, ఇలా చేయడం, ఇలా. సో ఆ షేప్ అర్థం చేసుకో. ఇలా 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 పెట్టేసి నెమ్మదిగా ఇలా కాదు, ఇలా. కొంచెం స్పీడ్ తగ్గించు. స్పీడ్ తగ్గించడం అంటే ఏంటో తెలుసా? దాన్ని కొంచెం ఇలా అంటే స్పీడ్ తగ్గుతుంది, ఈ పైకి అంటే పెరుగుతుంది. ఓకే, ఇది ఆపోజిట్గా ఎట్లా ఉండాలి? ఇలా ఇలా. చూడు, అయిందా? ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని థిన్ చేయాలి. కొంచెం వాటర్ తీసుకో. వాటర్ అంటే వాటర్ తీసుకో, చేతులు కడుక్కో. అందులో కొంచెం ఇట్లా క్లే, అంతే అంతే అంతే. నెమ్మదిగా. అలా. అట్నుంచి అట్నుంచి అట్నుంచి